సన్న పదంలోనే ఉంది. అది స్వీయ రక్షణకు ఉపయోగపడాలి. మరి ఇప్పుడు ప్రపంచ చరిత్రలు చూస్తూ ఉంటే ఒక కొత్త ఆలోచన మనసున్న వారికి ఆవేదన. అలాంటి ఆవేదన నుంచి దూరం చేసేందుకు, దేశాన్ని పటిష్టంగా ఉంచేందుకు డిఫెన్స్ రంగంలో తమ అనుభవాన్ని ఎన్నో సందర్భాల్లో నిరూపిస్తున్న సతీష్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది లైఫ్ టైమ్ అవార్డీ. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా శ్రీపాదరావు గారి తనయుడు శ్రీధర్ బాబు గారు వారి తండ్రి జ్ఞాపకార్థం జయంతి రోజు కార్యక్రమాన్ని నిర్వహించి వారి తండ్రిని గుర్తు చేసుకుంటూ, వారి తండ్రిలాగా అందరూ కూడా నిరాడంబరంగా సమాజ సేవలో నిమగ్నం కావాలనే విధంగా స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనమందరం కూడా శ్రీధర్ బాబు గారిని అభినందించాల్సినటువంటి విషయం. వారు కూడా నేను చాలా కార్యక్రమాల్లో చాలాసార్లు వాళ్ళని కలుస్తూ చూస్తూ వారిలో ఉండేటువంటి నిబద్ధత, ఒక కార్యక్రమాన్ని సరిగా ముందుకు తీసుకుని పోవాలి, ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో, ఇండస్ట్రీ రంగంలో ముందుకు తీసుకుని పోవాలి అనేటువంటి కఠోర పరిశ్రమ ఏదైతే వారు చేస్తున్నారో నన్ను ఎప్పుడూ చాలా ఆశ్చర్యచకితం చేస్తుంది. వారిని ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉండాలనిపిస్తుంటుంది. రెండవది, ఈరోజు లైఫ్ టైం అవార్డు నాకు ఇచ్చినందుకు వారికి, కమిటీ మెంబర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే అయితే ఈ అవార్డు నాతో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వేల మంది శాస్త్రవేత్తలకు, అహోరాత్రులు పనిచేసినటువంటి శాస్త్రవేత్తలకు ఇది చెందుతుంది అని చెప్పి కోరుతున్నాను. వారందరి తరపున నాకు ఒక రిప్రజెంటేటివ్గా ఈ అవార్డు ఇచ్చారని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు రక్షణ రంగంలో భారతదేశాన్ని పటిష్ట స్థితికి తీసుకుపోయినటువంటి వాళ్ళు మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్షిపణిని కూడా మనం ఈ హైదరాబాద్ నగరం నుంచి తయారు చేసి భారతదేశాన్ని రక్షణ రంగంలో పటిష్టమైనటువంటి స్థితిలో నిలబెట్టాం. మనమందరం కూడా ఆపరేషన్ సింధూర్లో చూసాం. ఇక్కడ తయారైనటువంటి రకరకాల క్షిపణులు, అది బ్రహ్మోస్ కానీ, ఆకాష్ కానీ, ఎంఆర్ఎం కానీ ఎంత పటిష్టంగా శత్రువు యొక్క లక్ష్యాల్ని మనం ఛేదించాం. అలానే ఒక్కటి కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఇటువైపు వచ్చినటువంటి ఏ రకమైనటువంటి, అది క్షిపణి కావచ్చు, బాంబు కావచ్చు, ఒక హెలికాప్టర్ కావచ్చు, ఒక యుఏవి కావచ్చు, ఒక డ్రోన్ కావచ్చు, ఏది కూడా భారతదేశంలోకి వచ్చి ఒక్కటి కూడా మనల్ని ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా మనం పటిష్టమైనటువంటి ఒక డిఫెన్స్ వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాం. ఈ రెండింటిని భారతదేశం యొక్క ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం. గత 2 రోజులుగా ఎన్నెన్ని రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయో, కానీ మనం భారతదేశం మీద కూడా ఏ రకమైనటువంటి దాడి జరగకుండా చేసినటువంటి వాళ్ళు మన శాస్త్రవేత్తలు, డిఆర్డిఓ శాస్త్రవేత్తలు. వారందరూ కూడా ఈ అవార్డు చెంది, వారికి అవార్డు ఇచ్చినందుకు శ్రీధర్ బాబు గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.